హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరో టాపిక్‌తో మేము ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. సో, టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇమేజ్ యొక్క సైజ్‌ని మనం ఎలా ఇంక్రీజ్ చేయాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఈ వీడియో ముఖ్యంగా నేను దేనికోసం చేయడం జరిగిందంటే ఫ్రెండ్స్, సో, మరి అప్లికేషన్ ఏదైనా మనము ఫిలప్ చేసేటప్పుడు మనం ఫోటో కూడా మనం అప్‌లోడ్ చేయాల్సొస్తుంది. సో, అలాంటి టైంలో జస్ట్ మన దగ్గర ఉన్న ఫోటో గానీ, ఇమేజ్ గానీ జస్ట్ 50 కేబీ మాత్రమే ఉంటుంది. సో, దాన్ని మనము 100 కేబీగా మనము చేంజ్ చేసి మనం అప్‌లోడ్ చేయాలి. అంటే మన దగ్గర 50 కేబీ ఉంది. కానీ అక్కడ మనం 100 కేబీ ఉన్న ఫోటోని మనం అప్‌లోడ్ చేయాల్సొస్తుంది. సో, అలాంటి టైంలో మనం ఏం చేయొచ్చంటే జస్ట్ మనం 50 కేబీని 100 కేబీగా గూడా అంటే మన యొక్క ఇమేజ్ సైజ్‌ని మనము ఇన్‌క్రీజ్ చేసుకోవచ్చు. సో, మరి అది ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. సో, మరి టాపిక్‌లోకెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్‌ని కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. పక్కనున్న గంట సింబల్‌ని యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. సో, మరి ఇప్పుడు ప్రాసెస్‌లోకెళ్దాం. సో, ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో, ఇక్కడ నేనొచ్చేసి ల్యాప్‌టాప్‌లో చూపిస్తున్నాను. సో, సేమ్ ఇదే విధంగానే మీరు మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు. మొబైల్‌లో అయితే జస్ట్ మీరు సెట్టింగ్స్‌లోకెళ్ళి డెస్క్‌టాప్ సైట్ అనేది ఆన్ చేసుకొని చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. సో, ఇప్పుడు ప్రాసెస్ అనేది చూద్దాం. సో, ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్‌లో వచ్చేసి మీరేం చేస్తారంటే సింపుల్‌గా ఇమేజ్ సైజ్ ఇంక్రీజ్ అని టైప్ చేయండి. సో, ఇక్కడ చూడండి స్క్రీన్ పైన వచ్చింది చూడండి. ఇమేజ్ సైజ్ ఇంక్రీజ్ అని టైప్ చేయండి. సో, టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ లింక్ వస్తుంది. ఇది PI7 ఇమేజ్ టూల్ అని కనిపిస్తుంది. సో, ఈ లింక్‌ని అయితే మనము సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో, ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నా చూడండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డిఫాల్ట్‌గా ఇక్కడ రిక్వైర్డ్ సైజ్ అనేది ఇక్కడ 50 కేబీ అని ఉంది. సో, మరి ఇక్కడ అప్ సైడ్ వచ్చేసి సెలెక్ట్ ఆర్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇమేజ్ హియర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో, సెలెక్ట్ ఇమేజ్ అని ఉంది కదండీ. సో, ఇమేజ్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ చూడండి డౌన్‌లోడ్స్‌లో ఆల్రెడీ శాంపుల్ ఫోటో ఒకటి ఉంది. సో, దీని యొక్క సైజ్ చూడండి స్క్రీన్ పైన సైజ్ వచ్చేసి 24.4 కేబీ ఉంది. సో, ఇప్పుడు నేను ఈ సైజ్‌ని నేను ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా. సో, జస్ట్ నేను ఆ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఉంది కదండీ. సో, ఆ ఓపెన్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేశాను చూడండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రిక్వైర్డ్ సైజ్ మనకు అక్కడ 24 కేబీ ఉంది. సో, నాకు ఇక్కడ 100 కేబీ కావాలి. సో, మీరు జస్ట్ 100 అని టైప్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ రైట్ సైడ్ కేబీ అనేది డిఫాల్ట్‌గా అక్కడ తీసుకుంటుంది. సో, తీసుకున్న తర్వాత ఇక్కడ ఇంక్రీజ్ సైజ్ అనే బటన్ కనిపిస్తుంది. సో, ఈ ఇంక్రీజ్ సైజ్ బటన్‌ని మనం జస్ట్ క్లిక్ చేయాలండి. సో, క్లిక్ చేస్తున్నా చూడండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇలా ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయ్యి మనకు ఇమేజ్ అనేది ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుతుంది. చూడండి 100 కేబీ అని వచ్చింది. డౌన్లోడ్ చేశాను చూడండి. సో, డౌన్లోడ్స్‌లో ఉందో లేదో చూద్దాం. చూడండి కింద ఇమేజ్ చూడండి ఫస్ట్ ఉండేది. సో, 24.4 కేబీ. ఇప్పుడు మనం చేంజ్ చేసింది చూడండి 100 కేబీ వచ్చింది. సో, ఇలా సింపుల్‌గా మనము మన యొక్క ఇమేజ్ కానీ, ఫోటో సైజ్‌ని కానీ మనం ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.